భారతదేశంలో ఆలయాలు పోషించినటువంటి పాత్ర అంతా ఇంత కాదు శివ. నీకు ఒక ఆలయం ఆ ఊళ్ళో ఉండేటటువంటి అన్ని కులాల వాళ్ళని కలిపి ఉంచేది. ఎందుకు? అన్ని కులాల వాళ్ళు స్వామికి అనేక రకాలుగా సేవలు చేసేవాళ్ళు. నేత వాళ్ళు బట్టలు నేసిస్తే బ్రాహ్మణులు పూజ చేసేవాళ్ళు. ఇంకా అనేక కులాల వాళ్ళు కుమ్మరులు కుండలు తయారు చేసి ఇచ్చేవాళ్ళు ప్రసాదానికి. అండ్ ఇంకొక కులం అట్లా అనేక కులాల వాళ్ళు దాంతో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. మోసేవాళ్ళు ఉండేవాళ్ళు, మంగళులు వాయిద్యాలు వాయించేవాళ్ళు. సో అన్ని కులాల వాళ్ళు కలిసి దేవాలయాన్ని ఒక యూనిటీతోనే నువ్వు ఇప్పుడు ఆలయాల్ని మర్చిపోవు. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒక దోపిడీ శాఖ ఒకటి తయారైంది దేవాలయాన్ని దోచుకోవడానికి. కానీ ఆనాడు ధర్మకర్తలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఉత్సవాలు చేసేవాళ్ళు.